ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు? బాగున్నారా? అందరికీ వెరీ వెరీ గుడ్ మార్నింగ్. నా వెనకమూల పచ్చడి మనం వేసింది చూడండి ఎంత నీట్గా ఉందో. ఎంత కష్టపడి చేస్తే ఇలా ఉంది. రియల్ ఇల్లా ఎవరు అన్నారుగా చాలామంది, పత్తి పండియాలంటే గునుగు బాగా మొలుస్తుంది, గడ్డి బాగా మొలుస్తుంది, నీ వల్ల కాదు దాన్ని చేమ కానీ చాలామంది చెప్పారు నాకు. ఈ వీడియో కొద్దిగా లాస్ట్ వరకు చూస్తే నీకు నా కష్టం అనేది మీకు అర్థమవుతుంది. స్కిప్ చేయమాకండి ప్లీజ్, రిక్వెస్ట్ చెప్తున్నా. మన సబ్స్క్రైబర్స్కి మన ఈ ఛానల్ చూసిన ప్రతి ఒక్కరు చెప్తున్నా, నా కోసం ఒకసారి చూడండి, నా కష్టం గురించి తెలుస్తుంది మీకు. చాలామంది అన్నారుగా చేయమాకండి, అది మొలవదు, బాగా చెట్లు చచ్చిపోతాయి, గడ్డి గునుగు మాత్రం బీభత్సంగా మొలుస్తుంది. నా మాటినండి చేయమాకని ప్రతి ఒక్కరు నాకు చెప్పిర్రు. ఈ సేమ్ చూడండి ఎంత చెప్పిర్రు. నేను ధైర్యం చేసిన ఇప్పటి వరకు ఎలాంటి గడ్డి మొలవకుండా ముందే తాపర్ల పడ్డా, ఎడ్డతో కొట్టిన, ట్రాక్టర్తో చేసిన. అందుకనే ఈ చేను ఇలా రావడానికి నాకు ఎంత అంటే చెప్పినట్లేదు నాకు విషయం. చాలామంది ఎందుకు పెట్టినావు వేస్ట్, అంతా గునుగు మొలుస్తుంది, గడ్డి మొలుస్తుంది, మనం దీన్ని బాగా చేయలేము, నా మాటినండి. చాలామంది నాకు ఇద్దరు కాదు చాలామంది ఎంతో చెప్పారు నాకు. చెప్తూ మీకు అర్థం కాదు, చూపిస్తున్నా లైవ్, నేను చెప్తున్నా వినండి. ఎంతోమంది ఈ చేను గురించి ఎంతోమంది, చిన్న విషయం కాదు అది. అయినా సరే ఎవ్వరికి నేను భయపడలేదు, లెక్క చేయలేదు. ఒక రైతుగా నేను సాధించేది దీన్ని. ఇంకా ఇంతవరకు వచ్చింది, మొక్కలు దాటిపోయింది, ఇంకా బాగా వచ్చే ప్రయత్నం చేస్తా. దీన్ని మాత్రం వదిలిపెడను, ఎందుకంటే దీంట్లో పత్తి గట్టిగా పండియాలి, నా కోరిక అది. చెట్టు కూడా ఎంత గుబురు వచ్చి, చెట్టు మీరు చూస్తే మీకు అర్థమైంది, చెట్టు కూడా ఎంత గుబురు వచ్చి చూడండి, మీకు అర్థమైంది. అంత గుబురు వస్తుంది, ఇంకా బాగా పంగపోస్తుంది, చేను ఇంకా బాగుంటుంది. ఇంకా పిండి పెట్టేటికి 5-6 రోజులుగా వస్తుంది పిండి పెట్టి, ఇంకా బాగా వచ్చే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఇంకా ఛాన్స్ అనేది, ఇంకా పిండి అనేది దానికి పట్టక సరిగా నీట్గా ఇంకా చెట్టు రాలేదు. ఇంక వస్తుంది. ఒక వీలుంటే ఈరోజు ట్రాక్టర్తో మళ్ళీ తిప్పుతుంది దీంట్లో. దీన్ని మాత్రం వదిలిపెట్టను, ఖచ్చితంగా 99% దీన్ని మెరుగుపరిచే విధంగానే చేస్తా. అది మీ సపోర్ట్ నాకు ఉండాలి. ప్రతి ఒక్కరు వీడియో చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు, ఖచ్చితంగా లైక్ చేయండి. నేను కష్టపడే కష్టానికన్నా మీరు లైక్ చేయాలి, ఎందుకంటే నేను చాలా కష్టపడ్డా. చిన్న కష్టం కాదు దీంట్లో. ఒక్కోసారి అన్నం తినకుండా పని చేసిన, గుట్క తోలినా, ట్రాక్టర్తో తోలినా, అన్నం తినకుండా తోలిన దీంట్లో. నాకు చిన్న బాధ అనిపించలేదు దీంట్లో నాకు, ఎందుకంటే ఇంతమంది నాకు ఇలా సొల్యూషన్ చెప్తుర్రు, ఇంతమంది నాకు మంచి చెప్తుర్రు, నేను పండియగలుగుతున్నా, పండియలేను, ఎందుకు తొందరపాటు నిర్ణయం తీసుకున్నానేమో అనిపించింది. అయినా సరే నేను మాత్రం గట్టిగా పండియగలిగిన, గట్టిగా దీన్ని సాధించగలుగుతున్నా. ఈ విజయం వెనుక మా డాడీ కూడా నాకు ఫుల్ సపోర్ట్ చేసిండు. ఈ చేను విజయం వెనుక రియల్ ఈ సపోర్ట్ లేనిదే ఇంకా చూద్దాం పడ్డాను. మా డాడీ మా మమ్మీ నాకు ఫుల్ సపోర్ట్ ఇచ్చిర్రు. దీన్ని ఈ మాదిరి తీసుకొచ్చారంటే గ్రేట్. రియల్ ఇంత మాదిరి తీసుకొచ్చినా దీంట్లో పండించడం ఎవ్వలేడంట. దీంట్లో గునుగు, గడ్డి, తుంగ, పత్తి, రకరకాల చెట్లు, అల్లం చెట్లు అన్నీ మొలుస్తాయంట దీంట్లో. నేను ఒక్కరోజు కూడా టైం ఇవ్వకుండా చీటి మాటికి కూడా వెళ్ళి దీంట్లో. అందుకనే ఇది ఈ దారికి వచ్చింది. రియల్ సమయం వచ్చేది కాదు కానీ వచ్చింది. అది నా కష్టానికి ప్రతిఫలం దక్కింది. 100కి 50% నా కష్టానికి ప్రతిఫలం దక్కినట్టే. చెట్టు మొలవటం, ఆ చెట్టు ఇంత పెద్ద కావటం, ఇంకా పెద్దైన చెట్టు ఖచ్చితంగా కాపుకు వస్తుంది. దాన్ని గునుగు చిన్నప్పుడు లేకుండా చేసిన మరలా ఈరోజు కూడా దాన్ని మంచిగా చేస్తా. ఎందుకంటే నాకు దాన్ని ఏమంటారుగా నీట్గా చేసేంత శక్తి నాకు ఆడ ఉంది. ఖచ్చితంగా చేస్తాను. తక్కువ చేయకుండా దీన్ని మంచిగా పండించే ప్రయత్నం చేస్తా. మీ సపోర్ట్ నాకు ఎప్పుడు ఇవ్వండి. నేను కష్టపడుతున్నాను, అడుగుతున్నాను. ఈ చేను చూస్తే మీకు అర్థమైంది ఎంత నీట్గా ఉందో చూడండి. మీకు నీట్నెస్ అంటే ఇది చెప్తే వాళ్ళ నెంబరు మంచిగా లైవ్ చూడండి, మీకు లైవ్ చూపిస్తున్నాను. నీట్నెస్ అంటే ఇది. ఇంత నీట్నెస్ ఎవరు పండిలేరు, ఎవరు చేయలేరు. ఇంత నీట్నెస్
చేను చూస్తే అసలు దిమ్మ తిరిగిపోతుంది. ఓకే, నా సబ్స్క్రైబర్ చెప్తున్నా, చాలా రోజు నుంచి వీడియోలు పెడతలేను. వాళ్ళు ఏమనుకుంటున్నారో, మళ్ళీ మీ ముందుకు మంచి మంచి వీడియోలతోని మంచి మంచి కంటెంట్తోని మీ ముందుకు మళ్ళీ వస్తా, మరలా వస్తా. ఖచ్చితంగా వచ్చి వీడియో చేస్తాను ఖచ్చితంగా, మీరు ఏమనుకోకండి. కొన్ని అన్యోన్యాల కారణాల వల్ల నేను వీడియో తీయలేకపోయినా. చూడండి, ఇడ్లీ ఏదో బర్రె ఏదో దూడట్టుంది, తొక్కినట్టుంది. ఇక్కడి నుంచి వచ్చింది, తొక్కింది, ఎడిపోయింది తెలియదు అది. ఇలా ఉంటాయి చాలాక బడ్లు బర్రెలు గుడ్లు ఏదో తొక్కుతూనే ఉంటాయి, పోతూనే ఉంటాయి. మనం ఏం చేస్తాం, అవి మూగజీవాలు, మనం అట్లా ఏం చేయలేం. చేను చూసిన వారు ప్రతి ఒక్కరు బాగుందిరా బాబు, బాగుందిరా బాబు అంటాడు చేసిన చేన్ని. రియల్ సంతోషం. మా డాడీ కూడా ఈ వీడియో చూడాలని కోరుకుంటున్నాం. మా డాడీ ఇక్కడ లేడు, ఏరియా దగ్గర ఉండు. మా మమ్మీ మా డాడీ వీడియో చూడాలి, ఇంత నీట్గా చేసిన అనేది వాళ్ళకి తెలియాలి. నేను చెప్తున్నా, ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు నా కష్టానికి ప్రతిఫలం ఏదంటే ఇదే రియల్. ఎందుకంటే ఇంత కష్టపడి నా చేనుని దక్కించుకున్నా, ఇంత కష్టపడి ఇంత బిట్టు చూడండి, ఎంత బిట్టు, పెద్ద బిట్టు చూడండి, మీకు అర్థమైంది. ఇంత పెద్ద బిట్టు, ఇంత పెద్ద బిట్ని నేను సాధించగలిగిన, దాంట్లో ఫుల్ఫిల్ చేయగలిగిన. ఇంకా మళ్ళీ మధ్య మధ్యలో ఆడ తుంగలేస్తుంది, దాన్ని మళ్ళీ ఈరోజు ఆడితే మధ్యాహ్నం నుంచైనా తిప్పుతా. ఈ సగం లెక్కన ఈ తుంగ ఉన్న వరకు తిప్పేస్తా, నీట్గా అవుతుంది. ఓకే ఫ్రెండ్స్, ఇలాగే నా వీడియో చూస్తుండి. రైతుకు ఉపయోగపడే వీడియోలు మాత్రమే చేస్తుంటా, రైతు కష్టాలకు సంబంధించిన వీడియోలు మాత్రమే చేస్తుంటా, రైతులకు ఉపయోగపడే వీడియోలు మాత్రమే చేస్తుంటా. ఓకే ఫ్రెండ్స్, ఇలాగే నా వీడియో చూసిన మీకు ధన్యవాదాలు, కృతజ్ఞతలు. అందరూ చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ అనేది మర్చిపోకండి. మీ సపోర్ట్ నాకు ఎప్పుడు ఉండాలి. ఓకే ఫ్రెండ్స్, బాయ్ బాయ్. జై జవాన్, జై కిసాన్, జై భారత్.